హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఇందులో పెరుగు కారం పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేయడం. మనకి వేరే పచ్చడి కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, అలాగే దోశలు, ఇడ్లీ ఏ టిఫిన్ కన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 25 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఏ మిరపకాయలైనా పర్వాలేదండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను ఇలాగా చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సీడ్స్ ఇలా బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చిన సీడ్స్ని మనం యూస్ చేయకూడదు, అవి తీసి సపరేట్ చేసేయాలి. ఇలా పీసెస్ మాత్రమే తీసుకోవాలి. ఈ పెరుగు కారం పచ్చడి మనం చేసిన తర్వాత ఒక వారం 10 రోజులు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చండి. అన్ని టిఫిన్స్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసిన ఎండుమిరపకాయలను ఒక పక్కన పెట్టుకొని వేరే ఒక గిన్నె తీసుకోవాలి. దాంట్లో పెరుగు ఒక 1.5 కప్ వేసుకోవాలి. పెరుగు ఒకసారి చిలికి స్మూత్గా చేసుకోవాలి. అసలు వాటర్ వేయకూడదండి. ఇప్పుడు ఈ చిలికిన పెరుగులో సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఎండుమిర్చి ముక్కలను కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక గంట సేపు అట్లాగే ఉంచేయాలి. మీకు టైం లేదంటే ఒక అరగంట సేపు అన్నా సరే నాననివ్వాలి. అప్పుడే మిరపకాయ ముక్కలన్నీ స్మూత్గా అయ్యి మెత్తబడతాయి. ఒక గంట అయిన తర్వాత మూత తీసి చూస్తే అవి బాగా మెత్తబడి ఉంటాయండి. మనం వీటిని మిక్సీ వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మిక్సీ వేసే ముందుగా మనం మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, అలాగే ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 నుంచి 15 వేసి ముందుగా వాటిని బ్లెండ్ చేసుకోవాలి. ముందుగా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఈ ఎండుమిర్చి పెరుగు మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా ఉంటుంది పేస్ట్, కొద్దిగా లిక్విడ్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి
ఒక ప్యాన్ పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే వేగిన తర్వాత శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కలిపి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా సన్నగా తురుముకొని 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కొద్దిగా, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 నుంచి 6 వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుతూ వేపుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత ఇంగువ లాస్ట్లో వేసుకొని ఒకసారి బాగా వేపుకోవాలి. ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతో బాగా కలుపుతూ సిమ్లో అలాగా కలుపుతూ వేపుకోవాలి. అలా వేపుతూ ఉండగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. సైడ్స్ కూడా వదిలిపెట్టి ఆయిల్ బయటకు వచ్చినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పెరుగు కారం పచ్చడి మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోతుందండి. అంత మంచి వాసన వస్తుంది. ఎప్పుడెప్పుడు చేసి మనం అన్నంలో కలుపుకొని తిందామా అనిపిస్తుంది. అంత బాగుంటుంది స్మెల్. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారన్నా తయారు చేసుకొని తినాల్సిన రెసిపీ అండి ఇది. కారం నచ్చిన వాళ్ళకి ఇది చాలా చాలా నచ్చుతుంది. కారం రుచి అదిరిపోతుందండి ఇది. చక్కగా అన్నంలోకి ఇడ్లీ, దోశ, అసలు ఏ టిఫిన్తో అన్నా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. Thank you for watching. Please do like, share and subscribe my channel.